పాయకిరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తన ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక యూట్యూబ్ ఛానల్లో తాను అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న వారికి సహకారం చేస్తున్నట్టు వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నా సుదీర్ఘ కాల రాజకీయంలో ఎప్పుడూ ఎలాంటి అక్రమాలు అన్యాయాలకు పాల్పడలేదని తెలిపారు. రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధతో ఈ స్థాయిలో ఉన్నానని, తనపై ఇలాంటి తప్పుడు వార్తను ప్రచురించిన ఛానల్పై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ట్రావెల్ వస్తుందన్న సంగతి మాకు తెలియదు. కట్ చేస్తే ఉదయం వేస్తే ఓ పేపర్లో నా పేరు రావడం నాకు విచిత్రం అనిపించింది. లేనిపోయిన ఆరోపణలు చేయడం బాధ అనిపించింది. మరి ఈవేళ మీ అందరికీ నా జీవితం తెలుసు, ఓపెన్ బుక్. గత ప్రభుత్వం గత 5-6 సంవత్సరాల క్రితం నేను 1 ఇయర్ జైల్లో ఉన్నప్పుడు కూడా నేను బాధపడలేదు. అలాగని నేను ఆ జైల్లో ఉన్నప్పుడు నేను కట్టుకున్న సొంత ఇల్లు కూడా అమ్ముకుని బయటకు వచ్చిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు కూడా నా నాయకత్వం మీద కానీ, నా నాయకత్వాన్ని కానీ, నా పార్టీని కానీ ఏనాడు విమర్శించలేదు. ఏనాడు ఎవరి మీద ఆరోపణలు చేయలేదు. నాకు తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి. ఆ పిచ్చి మీదే నేను తెలుగుదేశం పార్టీకి సపోర్టర్గా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను. ఇప్పుడు కూడా ప్రజలతో సత్సంబంధాలతో ఉన్నాను. ఈవేళకు కూడా నాకు ఏ పదవి లేనప్పటికీ, నేను వార్డు మెంబర్ని కాదు, ఒక ఎంపీపీని కాదు, జడ్పీటీసీని కాదు, ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, కానీ నా దగ్గరికి చాలామంది జనం వస్తూ ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉంటాను. నా బర్త్డే జరిగినప్పుడు సుమారుగా 6-7 వేల మంది నా బర్త్డే విషెస్ చేయడానికి వచ్చారంటే ప్రజలతో నాకు ఎంత సంబంధాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించాలి. ఇటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం బాధ అనిపించింది. నేను మా నాయకత్వాన్ని అడిగి, మా నాయకత్వం అయితే ఇటువంటి సపోర్ట్ చేయదు, రాజకీయ ఆరోపణలు సహజం అన్నాయని చెప్పి మా గౌరవ అనితమ్మ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ నేను బాధతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు నేను నామే వచ్చిన ఆరోపణల్ని మరి ఖండించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే నామే రాశారో విషయం తెలుసుకుని వాళ్ళకి క్షమాపణ తెలియజేయాలి. మళ్ళీ ఆ పత్రికలు తప్పని చెప్పి మరి చేయడం జరుగుతుంది. లేదా నేను న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. మొన్న 23లో ప్రవేశపెట్టినటువంటి భారతీయ న్యాయ సన్నిహిత ద్వారా 2023 చట్టం ద్వారా నేను సెక్షన్ 222, సెక్షన్ 356 చట్టరీత్యా నేను అతనిపై నేను పరువు నష్టం ఎదలుచుకున్నాను. ఈ లోపుగా నాకు వివరణ వస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను దాన్ని విరమించుకుంటాను. కాకపోతే ఈ విషయంలో నేను పూర్తిగా న్యాయ పోరాటం చేస్తాను. నా నిజాయితీని నేను నిరూపించుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న ఒక పత్రికలో, ఒక యూట్యూబ్ ఛానల్లో నాపై తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, అనేక పదవుల్లో ఉన్నాను. 22 సంవత్సరాల మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఇప్పుడు నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నాను. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా నేను గ్రావెల్ దందాలు కానీ, ఇసుక దందాలు కానీ, మాఫియా కానీ ఏనాడు చేయలేదు, వాళ్ళని ప్రోత్సహించలేదు. కానీ ఈరోజు నేను నియోజకవర్గానికి కన్వీనర్గా ఉన్నాను, లేకపోతే కీలక పదవిలో ఉన్నాను కాబట్టి ఏదో రకంగా బదనాం చేయాలనే ఆలోచనతో నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. అలాగని అన్ని పత్రికల్లోని, అన్ని ఛానల్లోని రాలేదు, ఒక్కరే చేశారు. మరి ఏ కారణంతో చేశారో నాకు తెలియదు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా గురించి తెలుసుకుని నాకు ఎంతవరకు ఈ విషయంతో సంబంధం ఉందో పూర్తి సమాచారం తెలుసుకుని వేస్తే, లేదంటే వివరణ నన్ను అడిగినా నేను చెప్పేవాడిని. ఏదీ లేకుండా, ఎక్కడేం జరుగుతుందో నాకు తెలియకుండా, ఇకపై ఇంతకుముందు ఎప్పుడు కూడా నాపై ఎటువంటి ఆరోపణలు లేనప్పటికీ కూడా ఆ వ్యక్తి నా మీద మరి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఆయనకు కూడా చెప్పడం జరిగింది. ఆయనకు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను నా పరిస్థితి అని చెప్పి పెట్టడం జరిగింది. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా నేను ఎక్కడా కూడా రూపాయి అవినీతి చేయలేదు. నాకు ఈనాటికి కూడా ఇల్లు లేకుండా, సొంత ఇల్లు లేని రాజకీయ నాయకుడు నేను. నాకు ఒక అరెకరం నానిచ్చిన అరెకరం భూమి తప్ప నాకు ఎక్కడా కూడా చిన్న ఆస్తి కూడా లేదు. దానికి నేను, నా కుటుంబ సభ్యులు ఎవరైతే మీరు ఆధార్ ఏది అడిగినా అవన్నీ నేను ఇస్తాను. ఎక్కడున్నా అది నేను ప్రజలకే రాస్తాను. కానీ ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం బాధ అనిపించింది. వ్యక్తిగతంగా నేను ఏనాడు బాధపడలేదు.
ఎందుకంటే రాజకీయ ఆరోపణలు అనేక జరిగాయి, ఏ రాజకీయ నాయకుడి మీద జరుగుతాయి. కానీ నిన్నైతే మాత్రం నేను చాలా బాధపడే సందర్భం. నా పిల్లలు కానీ నేను కానీ రాత్రి నిద్రలేని రాత్రి గడిపి మానసికంగా కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఆ పరిస్థితుల్లో నేను ఈరోజు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మా నాయకత్వంలో మా నాయకురాలు అనితమ్మ, రాష్ట్ర గౌరవ హోంశాఖ మంత్రులు అనితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న సంగతి మీకు తెలుసు. ఓ పక్క సంక్షేమం, ఒక పక్క ఎప్పుడు లేనంతగా అభివృద్ధి జరుగుతుంది ఇవాళ ఇక్కడ. అందుకే నేను ఇంకా ముందడుగేసి ఆవిడకి అండగా ఆవిడ చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడంలో నేను ముందందులో ఉన్నాను. దాని మీద మరి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారేమో తెలియదు కానీ, ఎందుకంటే మా నాయకురాలు ఏనాడు కూడా మా నాయకుల్ని ఇటువంటి తప్పుడు విధానాలకి ప్రోత్సహించలేదు. మొన్ననే మన ఎసరావరం మండలంలో మా నాయకుడిదే ఏదో జరిగితే ఆవిడే పట్టించి 7 లక్షల రూపాయలు ఫైన్ వేయించిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అలాగే ఈ నిన్న వచ్చిన ఆరోపణలో కూడా ఎక్కడ నక్కపల్లి మండలంలో అధికారికమైన క్వారీలు ఏమీ లేవు. నక్కపల్లి మండలం నుంచి ఎక్కడా గ్రావెల్ తరలించలేదు.